Good morning and welcome back to my channel. This is Naveena. So, ఈరోజు డే నెంబర్ 2 అండ్ మేము గుడికి వెళ్తున్నాం మళ్ళీ దర్శనం చేసుకునేకి. ఈరోజు మా డాడీ బర్త్డే. సో గుడికి ఇంకొక 10 minutes అండ్ రూమ్ అంతా వెకేట్ చేసి వీఆర్ గోయింగ్ టు గుడి అండ్ లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఓకే, మేమైతే వెకేట్ చేసేస్తున్నాము అండ్ ఇది ఇలా బాక్సెస్లో ఉంటుంది. బాక్సెస్లో కీ పెట్టాలన్నమాట, చూపిస్తూ ఉండండి. సో ఇలా బాక్సెస్ ఉంటాయి. మనము ఏ రూమో ఆ రూమ్లో ఆ కీ ఓపెన్ చేసి ఆ బాక్స్లో మనం కీ పెట్టేసామంటే వాళ్ళు వచ్చి వాళ్ళకి కరెక్ట్ చేసుకుంటారు, ఓనర్స్ ఎవరైనా ఉంటే. దిస్ ఈజ్ సో కన్వీనియంట్. అండ్ 1 second, ఒక్క నిమిషం. యాక్చువల్లీ నేను ప్రూఫ్గా కూడా వీడియో చేస్తున్నా, అలానే యూట్యూబ్లో కూడా పెట్టేస్తాను. 2 in 1, ఒక్క దెబ్బకు 2 షార్ట్లు అట్లా. నంబర్ కూడా చెప్పమంటావా? ఓకే, సో అలా కీ పెట్టేసి ఇక్కడితో మన పని అయిపోయినట్టు. సో ఈరోజు వ్లాగ్ ఐటర్నరీ ఏంటంటే, మేము ఫస్ట్ గుడికి వెళ్తామన్నమాట. గుడిలో దర్శనం, అర్చన అవన్నీ చేయించుకుంటాం. మా డాడీ బర్త్డే కాబట్టి అందరూ మా డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పండి. మా డాడీ బయటికి రాలేదు. ఎనీవే, నా అవుట్ఫిట్ ఇది నా లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్ అండ్ అది మా మమ్మీ లాస్ట్ ఇయర్దే కదా నా బర్త్డే డ్రెస్. ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్. అండ్ ఇప్పుడు మేము గుడికి వెళ్తాము, మళ్ళీ అక్కడ నుంచి తినేకి వెళ్తాము, మళ్ళీ అక్కడ నుంచి క్యాబరీ వరల్డ్కి వెళ్తాము, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తినేకి కొన్ని రెస్టారెంట్స్కి నాకు కొలాబ్స్ ఉన్నాయి, అక్కడికంతా వెళ్తామన్నమాట. సో అది ఈరోజు వ్లాగ్స్. మళ్ళీ రిటర్న్ ఇండియా అంటున్నా, ఇండియాకి కాదు లండన్కి వెళ్ళిపోతాం మా ఇంటికి. సో ఇదంతా ఒకే రోజు వ్లాగ్లో పెడతా. మేబీ లాంగ్గా వస్తే ఐ హోప్ యూ కెన్ గెట్ సమ్ స్నాక్స్, సిట్ డౌన్ అండ్ వాచ్ ద వ్లాగ్. అండ్ నా ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద క్యాబ్. అండ్ ఆల్సో ఎండ చాలా ఎక్కువ ఉంది, బట్ ఇట్స్ ఫైన్. సో లెట్స్ గో. ఓకే, మా క్యాబ్ కూడా వచ్చేసింది. లేదు, నేను ఒళ్ళో పెట్టుకునేస్తాను ఆ బ్యాగ్ ఒక్కటి. లెట్స్ గో. నేను మధ్యలో వెళ్ళిపోతాలే, ఉండొక్క నిమిషం. ఓకే, మేము ఆల్రెడీ నిన్న వచ్చాము ఈ గుడికి. మాకు ఎంత నచ్చిందంటే మళ్ళీ వచ్చాము దర్శనం చేసుకుని వెళ్దామని వన్ లాస్ట్ టైం. సో వీఆర్ హియర్ అండ్ ఈరోజు ఎవ్వరు లేరు. సో మంచిగా ఫొటోస్ తీసుకుని మీకు వ్లాగ్ కూడా చేస్తా, మేబీ దేవుడిని కూడా కొంచెం. అండ్ ఈరోజు మా డాడీ బర్త్డే. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి మా డాడీకి కమెంట్స్లో. అండ్ మా యూట్యూబ్ నుంచి నీకు హ్యాపీ బర్త్డే డాడీ. ఓకే, మీకు గుళ్ళని చూపిస్తా మళ్ళీ ఇంకొకసారి. సో అది మెయిన్ గుడి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ తిరుపతి ఒక 20% కాపీ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇది అసలు నాకు ఎంత నచ్చిందో ఈ వ్యూ అంతా. యాక్చువల్లీ లగేజ్ అంతా తీసుకొచ్చేసాం మేము. అది మమ్మీ. ఇప్పుడు వినాయకుడు స్వామి గుడికి వచ్చామన్నమాట. చెప్పులన్నీ బయట ఇప్పేయాలి. చెప్పులన్నీ ఇప్పేసి జస్ట్ ఒక గ్లింప్స్ ఇస్తాం మీకు. ఓకే, మా గుళ్ళో ప్రసాదం పెట్టారు, మోతీచూర్ లడ్డు. వెరీ యమ్మీ, వెరీ యమ్మీ. సో వినాయకుడు స్వామి గుడిలో దర్శనం అయిపోయాక ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ వీడియో తీయకూడదు, బట్ నేను ట్రై చేస్తాను మీకు చిన్న గ్లిమ్స్ ఇచ్చేకి మా మమ్మీకి తెలియకుండా. లేకపోతే వీళ్ళేమో కానీ మా మమ్మీ కొట్టేటట్టుంది నన్ను. సో లెట్స్ గో. ఇది ఎంట్రన్స్ అనమాట. అది దేవుడు. ఇంకా షూట్ చేయలేను. బాయ్ గాయ్స్. గోవిందా 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 గోవిందా. అరోవర సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పేరు. జై జై సాయి సద్గురు సాయి. సో సాయిబాబా గుడి చూసారు కదా, అక్కడే నవగ్రహాల గుడి, అక్కడే శివుడి గుడి కూడా ఉంది. జనాలు ఉన్నారని షూట్ చేయలేదు. ఇది కోనేరు, చూపిస్తా. సో ఇది వచ్చేసి కోనేరు అనమాట. మమ్మీ ఏం దేవుడు అక్కడ పనుకో ఉండేది? మహావిష్ణు పనుకో ఉన్నారు అక్కడ. అండ్ ఇదంతా పార్క్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా. ఓకే, ఫైనలీ మా దర్శనాలు అన్నీ అయిపోయాయి.
అండ్ శివుడి గుడిలో చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, వాళ్ళు పూజ చేస్తున్నారని చెప్పి. అండ్ ఫైనలీ దర్శనం అయిపోయింది, అర్చన అన్నీ అయిపోయాయి, వెరీ నైస్. ప్రసాదం అంతా కూడా తిన్నాము. అండ్ నవైతే ఇప్పుడు వెళ్ళి బ్యాగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని టిఫిన్ తినేసి క్యాబరీ వరల్డ్కి బయలుదేరుతాము. ఓకే, మేము షూస్ ఇంకా బ్యాగ్ అన్నీ వేసుకొచ్చేసాము. అలాగే ఒక సబ్స్క్రైబర్ కూడా కనిపించారు, సృజన, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, హలో, థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ హాయ్. అండ్ ఇప్పుడైతే అన్నదానంకి వెళ్తున్నాము, అక్కడేదో ఉందంట, మమ్మీ వాళ్ళు వెళ్ళాలని చెప్తున్నారు. సో వీఆర్ గోయింగ్. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, సో ఇట్స్ టూ నాయిసీ. సో డాడీ వాళ్ళు వచ్చిన వెంటనే వి గోనా గో టు ది అన్నదానం కౌంటర్. ఓకే, ఏదండి మా మమ్మీ కూడా ఇక్కడే ఉంది. అండ్ దట్స్ ది అన్నదానం కౌంటర్. ఇక్కడ చాలా రెనోవేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఓ అది ఓల్డ్ అన్నదానం కౌంటర్ అనమాట. ఇక్కడ కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓ ఐసీ ఓకే. సో మేమే ఫస్ట్ వస్తున్నాము అన్నదానంకి. సో లెట్స్ గో. ఎవ్వరు లేరు, మేమే ఉన్నాము. లెట్స్ గో అండ్ సీ. తుషి చూడండి లగేజ్ ఎత్తుకొస్తుంది. సో అక్కడ తుషి లగేజ్ తీసుకొస్తున్నాడు, మళ్ళీ డాడీ వాళ్ళకి వీడియో తీస్తున్నాడు. సో ఈరోజు పొంగల్ పెట్టారు, దేవుడు పొంగల్ కూడా దాంట్లోనే మిక్స్ చేశారనమాట. సో ఇలా ప్లేట్లో వేసుకుని నీట్గా ఓకే, దర్శనం అంతా అయిపోయింది. అండ్ నవ్ వీఆర్ లీవింగ్ గైస్. సో బై టెంపుల్, విల్ సీ యూ సూన్. హలో గైస్, వి రీచ్ ద క్యాబరీ వరల్డ్. చూపిస్తారండి, ఇట్స్ సో ప్రిటీ, అంత బ్యూటిఫుల్ క్యాబరీ కలర్తో ఉంది. ఇది వచ్చేసి క్యాబరీ వాళ్ళ ఐస్ క్రీమ్స్ అండ్ డెజర్ట్స్ అనమాట, వాళ్ళదే షాప్. అండ్ దిస్ ఈస్ ద క్యాబరీ వరల్డ్. క్యాబరీ పుట్టింది బర్మింగంలో. సో లెట్స్ గో అండ్ సీ వాట్ ఆల్ దే హ్యావ్. కమ్ ఆన్ ఇన్. ఇక్కడ ఈ బొమ్మతో మేము ఫోటో తీసుకున్నాము ఇప్పుడే, భలే ఉన్నారు కదా. అండ్ ఇప్పుడు ఒక అడ్వెంచర్ ల్యాండ్ ఉందంట, అక్కడికి వెళ్తున్నాము, మెయిన్ క్యాబరీ వరల్డ్ లోపలికి వెళ్ళేక ముందు. సో లెట్స్ గో. మాకు 1 o'clockకి టికెట్ ఉంది, కానీ అంతకు ముందే రమ్మన్నారు వాళ్ళు. అక్కడ బయట అట్రాక్షన్స్ ఉన్నాయి, గో అండ్ చెక్ దెమ్ అవుట్ అని చెప్పారు. సో వి గోనా గో అండ్ చెక్ దోస్ అవుట్. ఓకే, రీచ్ అయితే అయిపోయాము. లెట్స్ గో. జస్ట్ ఇప్పుడే జారి పడుంటా నేను, బట్ పడకుండా బతికిపోయాను. మమ్మీ కోపంగా ఉంది. సో లెట్స్ గో. ఓ మై గాడ్, చూపిస్తాండు చూడండి. వావ్, లెట్స్ సీ. చూడండి, క్యాబరీ అడ్వెంచర్లో ఉన్నాం, 4D క్యాబరీ అడ్వెంచర్. చిన్న బైక్ ఇస్ సో ప్రిటీ. లెట్స్ గో. మా మమ్మీ పూలు పెట్టుకొచ్చింది క్యాబరీ వరల్డ్కి. లేదు ఇలానే అనుకుంటా డాడీ, ఉంటాయంట. సో సీట్స్ అంతా కదులుతాయంట, ఓకేనా అంటుంది. సో వచ్చేసాం మేము, 4D ఎక్స్పీరియన్స్. 4D గ్లాసెస్ ఇచ్చారు. లెట్స్ గో. మేమైతే వచ్చేసినాము, తుషి, డాడీ ఇంకా మమ్మీ. ఓకే, అయిపోయింది. చూసారా, అంతా ఖాళీగా ఉంది. అండ్ నవ్ వీఆర్ గోయింగ్ అవుట్ సైడ్. సో కూల్. తుషి ఎలా ఉన్నింది? చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ఇట్. ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి దిస్ గుడ్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ చాలా ఫేమస్ క్యాబరీ క్యారెక్టర్స్ అనమాట. అది ఫ్రెడో, అండ్ దాట్స్ ద ప్యారెట్, జెమ్స్ ప్యారెట్. అవన్నీ అవి ఫ్రూట్ అండ్ నట్స్ ఉంటాయి కదా, ఆ డైరీ మిల్క్ లోటు ఇవన్నీ. ఓకే, మేమైతే ఆ మూవీ చూసేసాము, చాలా బాగుంది. ఇట్స్ లైక్ అ 4D థింగ్. అండ్ అక్కడ నుంచి ఫొటోస్ కూడా తీసుకున్నాము. మేము టికెట్ తీసుకుని ఏది బాగుంటే ఆ ఫోటోని అయితే ప్రింట్ చేయించుకుంటాము. అండ్ ఇప్పుడు ఇంకొక అడ్వెంచర్కి వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో. దిస్ ఇస్ ద లైబ్రరీ గైస్, సారీ మ్యూజియం. ఇంత క్యాబరీ వాళ్ళది అనుకుంటే, ఇంత పెద్ద సొసైటీయా. క్యాబరీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ గిఫ్ట్ ప్యాకింగ్ చేసే విధానం ఇదంతా. ఇలా ఇలా అలా టిన్ డబ్బాల్లో కూడా చేసినారు. మళ్ళీ ఇలా వచ్చారు. ఇవేంటి ఏంటి ఇవి? అవి చూడు, మా పాత అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు అవి యూకే కింగ్ అండ్ క్వీన్ ఉన్నారు. క్వీన్ ఉంది ఇక్కడ కూడా. మా చూడు, మా చాక్లెట్ అప్పుడు ఉంది కదా, మనం కొనుక్కెళ్తాము. అది చూడు ఎట్లుందో.
ఫస్ట్ అట్లా స్టార్ట్ అయినాయి క్యాడ్బెరీ రోసెస్. ఇవన్నీ క్యాడ్బెరీ బొమ్మలు. ఫోన్ ఇది గిఫ్ట్ బాక్సెస్, మిల్క్ ట్రే గుర్తుంది, అది కొత్తగా వచ్చింది కదా. నువ్వు డాడీ చేస్తాను. డాడీ మన ఇద్దరం ఈ టేబుల్ పైన చేద్దాం రా డాడీ. ఒక టేబుల్ చాలు. నేను మీ పేర్లన్నీ రాసా. చూడండి ఇక్కడ మా డాడీ బర్త్డే అని చెప్పి హ్యాపీ బర్త్డే డాడీ అని రాసినాము. ఇక్కడ ఫ్యామిలీ అని ఎంత క్యూట్గా ఉంది కదా. చూడండి ఇలా నీట్గా డ్రాయింగ్ వేసాం. ఆ డ్రాయింగ్ అంతా తుడిపేస్తున్నారు వాళ్ళు. నువ్వు ఇక్కడ డాడీ, నువ్వు ఇక్కడ, అది డాడీ. స్ప్రెడ్ చాక్లెట్ అంటవా? అది నాకు చెప్తుంది చూడు. ఓ అలా చేసి మళ్ళా జరపాలి. చూడు అలా ఉంటుందండి, గట్టిగా ఉండాలని చెప్పి. కమాన్ మమ్మీ, నువ్వు చేయగలుగుతావు. We'll come back around to clean this all up. Thank you guys, I really appreciate it. Hope you enjoy the rest of your day. Thanks. Okay, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చురా. ఓకే ఫైనల్గా క్యాబరీ కూడా చాక్లెట్ ఆడుకోవడం కూడా అయిపోయింది. పేర్లు రాసి ఇల్లు రాసి ఇవన్నీ ఉండేవన్నీ సింబల్స్ అన్నీ వేసి నీట్గా బయటకు అయితే వచ్చేసాము. ఇప్పుడు కొంచెం స్నాక్స్ తినేసి మళ్ళీ లోపలికి వెళ్తాం అనమాట. అండ్ ఐ కంటిన్యూ ద బ్లాగ్ ఫ్రమ్ దేర్. ఓకే గాయస్, అయితే ఇప్పుడు మెయిన్ దాంట్లో వచ్చినాము. ఇక్కడ చూసారా క్యాబరీ కౌ ఉంది. పాలు రావు మా డాడీ. అండ్ ఇక్కడ చాలా మషీన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం క్యాబరీ షాప్లోకి వెళ్దాం రండి. క్యాబరీ షాప్లోకి వెళ్దాం. ఇదంతా క్యాబరీ స్టోర్ గైస్. ఓ చీప్గా అమ్ముతున్నారు మా. 3 ప్యాకెట్లు 270. యూజువల్గా ఈ 1 పౌండ్ అట్లా ఉంటాయి. ఓకే షాప్లో కూడా చూసినాం, మాకు చాలా చాక్లెట్స్ నచ్చాయి. కానీ లోపలికి వెళ్ళేసి వచ్చాక కొనుక్కుందామని చెప్పి అలానే వచ్చేసాము. అండ్ లెట్స్ గో అండ్ గెట్ ఆర్ చెక్డ్ ఇన్. ఇక్కడ చాక్లెట్స్ ఇస్తారంట. లెట్స్ గో అండ్ గెట్ ఆర్ చాక్లెట్స్. ఇక్కడికి వచ్చేసాం మేము. Amazing, thank you. Okay, we reached inside and అంతా ఫారెస్ట్ థీమ్ ఉంది ఇక్కడంతా. ఓ ఇక్కడ వాళ్ళు చాక్లెట్స్ ఏరినారా ఫస్ట్? చాక్లెట్ పండు నుంచి చాక్లెట్లు పట్టినారు మా. కోకో చాక్లెట్ వాటిని కాల్చి ఏమో చేసినారు. ఈ డబ్బులు నీళ్ళలో వేసేస్తావా? అంతే యాడ్ చూసినా మనం కూడా ఉండిలో వేసేస్తాం కదా, అట్లే వీళ్ళు కూడా. ఇక్కడేముంది? మధ్యలో ఉండేటట్టు ఇక్కడ వాళ్ళు చాక్లెట్ని కనిపెట్టినారు ఫస్ట్ టైం. ఓకే ఇది చూడండి ఇట్లా నీట్గా ఇట్లా చేశారు. క్యాడ్బరీ ఫేస్ చేసిన కష్టాల గురించి చూపిస్తున్నారు వీళ్ళు. క్యాడ్బరీ తిన్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారని. My name is John Campbell.
ఇప్పుడు ఏమొస్తుంది ఆయన 1824 sold cocoa nibs. I prepared myself. ఏంటి చూసేది Starts in about 5 or so minutes. Just gonna have a quick tidy up like temperate. They would have their mouse of chocolate onto their table just like so. So we'll take the long spatula and just spread it out as much as we possibly can. And then they will take their fish tail and then just bring it back up into the pile. చూడండి ఇక్కడ చాక్లెట్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ చేశారు ఇక్కడంతా ఆమె ఇంకే దాని ఫ్రిడ్జ్లో పెడుతుంది ఇప్పుడు ఎత్తుకెళ్ళి మేము చాక్లెట్ టెస్టింగ్ చేస్తున్నాం ఓకే సో ఇప్పుడు వరకు చేయాల్సినటువన్నీ చేసేసి చూడాల్సినటువన్నీ చూసేసి చాక్లెట్ టెస్టింగ్ చేసేసి అక్కడ చిన్న ఫ్యాక్టరీలో గ్లిమ్స్ లాగా ఇచ్చారనమాట అవి కూడా చూసాము అండ్ ఇక్కడ చూడండి చాక్లెట్తో షూస్ సాసర్స్ అవన్నీ చేశారు సో అవన్నీ చూసుకుని ఇది లాస్ట్ రైడ్ అనుకుంటాను ఇక్కడ సమ్ రైడ్ లాగా ఉంది ఇది ఫైనల్ది సో ఇది అయిపోయిన వెంటనే విల్ సీ వాట్స్ దేర్ సో లెట్స్ గో అండ్ ఎంజాయ్ ద రైడ్ Collect some of the key ingredients you need to make the perfect Cadbury chocolate bar. Get ready. ఓకే మా రైడ్ కూడా అయిపోయింది ఇప్పుడు చాక్లెట్ షాప్లో షాపింగ్ చేసాం ఎంత పని చూడు రుచి ఓకే క్యాబరీ వరల్డ్ అయితే అయిపోయింది నేను డ్రెస్ కూడా మార్చుకునేసా అండ్ ఇప్పుడు ఒక కొలాబ్ ఉంది అక్కడికి వెళ్తున్నాం అనమాట బర్గర్ షాప్కి సో మా ఊబర్ కూడా వచ్చేసింది లెట్స్ గో నౌ ఫుల్ టైర్డ్ అయిపోయాం అసలు చాక్లెట్స్ అంతా తిని ఎంత తిన్నానో అంత చాక్లెట్ తిన్నా ఈరోజు లెట్స్ గో ఓకే ఫైనల్లీ ఇప్పుడే నా ఫోన్ పనిచేసింది ఇంతవరకు స్విచ్ ఆఫ్ అయిపోయింది సో మేము ఇప్పుడు మాల్కి వచ్చాము చూడండి ఇది మాల్లో ఉండే పెద్ద బుల్ ఎగ్జిబిట్ అనమాట దీని తలకాయ చూపిస్తా చూడండి మీకు కదట్లేదు కదులుతుంది చూడండి ఫ్రంట్ నుంచి చూపిస్తా చూడండి అది దానికి ముక్కులో చూసినావు మరి రింగు తిరుగుతుంది నవ్వితే బాగుండేది కోపంగా ఉంది అరుస్తుందా అరచట్లేదే దాని గుడ్లు చూడు అవి కూడా కదులుతున్నాయి అరిచింది ఓకే గైస్ నిన్న ఇంటికి వచ్చేసరికి ఎంత లేట్ అయిపోయిందంటే అంత లేట్ అయిపోయింది అసలు ట్రైన్లో ట్రావెల్ నిద్రపోయా నేను మళ్ళీ బస్సులో అంతా నిద్రపోయి అస్సలు టైం లేదు అందుకే నేను అసలు ఏం ఫిల్మ్ చేయలేదు నా ఫోన్ కూడా అరౌండ్ 5-6% ఉండేది అందుకని ఫోన్ బయటికే తీయలేదు ఇంటికి వచ్చి అలానే పండుకుండిపోయాను సో మీకు నేను చూపిస్తా క్యాబరీ వరల్డ్లో ఏమేమి తీసుకున్నా అని చెప్పా కదా వండి చూపిస్తాను సో మేము 20 or 30 pounds ఎంతో కట్టామన్నమాట 2 బుక్లెట్స్కి సో ఇదొక ఫోటో ఎంత క్యూట్ ఉంది కదా అండ్ ఇదొక ఫోటో తీసుకున్నాం అనమాట 2 photos అలాగే మేము ఈ రిసీప్ట్లో వీ కెన్ గెట్ ఆన్లైన్ ఆల్సో అనమాట ఇంకా చాలా ఫొటోస్ తీసుకున్నాం కానీ 2 ప్రింట్ చేయించుకున్నాము అండ్ అలాగే కీ చైన్ కూడా తీసుకున్నాము సో వీ గెట్ 1 కీ చైన్ అండ్ 1 వాల్ మ్యాగ్నెట్ ఆర్ సమ్ మ్యాగ్నెట్ వస్తుంది 2 వచ్చింది వాటికి కూడా వాళ్ళు ఫొటోస్ ఇచ్చారు అవి ఎక్కడ పెట్టేసానో గుర్తు రావట్లేదు నాకు బట్ that was all about the Cadbury World guys and then every day ikkad nunchi video 6 AM GMT London time okay 6 AM London time post chesta ante around 6 7 8 9 10 11 around 11 o'clock in India something roju vastadi go check out the video don't forget to subscribe like and also comment and I'll see you guys tomorrow until then take care and bye guys.